హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం నేను ఒక టెక్ టాపిక్ తీసుకువచ్చాను. ఆ టాపిక్ ఏమీ లేదు, మీ వీడియోని మీరు ఎలా ఎడిటింగ్ చేయాలి, అది పీసీలోనే చేయక్కర్లేదు, మీ ఫోన్లో కూడా అవుతుంది. ఎలా చేయాలి, అది ఏ విధంగా చేయాలని ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఒకవేళ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈరోజు ఏం చేయబోతున్నామంటే ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ అనే యాప్ ఎక్కించుకోవాలి. ఆ యాప్ ఈ విధంగా ఉంటుంది. కే అనే సింబల్ చూపిస్తుంది. ఫస్ట్ చూసుకోండి ఒకసారి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్లోనికి వెళ్ళి కైన్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు వీడియోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసాం. మనకి ఇక్కడ మీరు లాగిన్ అయిపోవాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఏముండదు అసలు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు క్రియేట్ న్యూ అని ఉంది, దానిలోనికి వెళ్ళాలి. అంటే మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నట్టు. ఇక్కడ మనకు అడిగింది చూడండి ఒకసారి, 16:9, 9:16, 1:1, 4:3. అంటే మీరు చేసే వీడియో బట్టి అది 16 అయితే నేను తీసుకోబోతున్నాను. మీరు ఏమైనా షార్ట్స్ ఏమైనా చేసేటప్పుడు 9 అలా తీసుకోవచ్చు. ఏవైనా టీవీలో కానీ ఏమైనా చేస్తే మీరైతే మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు 16:9 తీసుకుంటున్నాను. నెక్స్ట్ నొక్కేద్దాం. ఓకే, మనకైతే ఇప్పుడు మొత్తం వస్తాయి మీడియా. అయితే మీకు చిన్న చూపిస్తాను, ఆగండి. ఏవైనా కొన్ని ఫోటోలతో ఎలా వీడియో తయారు చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను ఒక వీడియోకి ఎలా సాంగ్ తీయాలి, ఇంకో సాంగ్ ఎలా పెట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా మనం దీన్ని చూసుకుందాం. నార్మల్గా నేను ఎడిటింగ్ చేస్తాను, ఏం లేదు. కొన్ని ఫోటోలు తీసుకుంటున్నాను, ఆగండి. సరే, మీకు నచ్చిన విధంగా మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ డిలీట్ చేయాలంటే, మీరు ఏ ఫోటో డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఉంటే మీరు దాన్ని అదే ఒక ఫోటో మీద క్లిక్ చేసి డిలీట్ ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ డిలీట్ చేద్దాం. డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇవి మనకు సరిపోతాయి. మీరు వీటిని ఎక్స్టెన్షన్ చేయాలంటే, మీరు ఏ ఫోటోకి అయితే ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద ఇట్లా క్లిక్ చేసి దాన్ని కొంచెం అంటే స్వైప్ చేయాలి. అంటే లాంగ్ డ్రైవ్ ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. మీకు నచ్చిన విధంగా మీరు అంతైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే అన్నిటినీ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు దానికి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను, ఆగండి. ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా మీకు, ఆ ఆడియో మీద క్లిక్ చేయండి. మ్యూజిక్ అని ఇక్కడ వస్తుంది. వచ్చాక మీకు మీ ఫోన్లో మ్యూజిక్ కావాలి, మీరు ఎక్కడి నుంచైనా మ్యూజిక్ తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను దోస్ చేశాను, దాని మ్యూజిక్ పైన క్లిక్ చేశాను. ఆ మ్యూజిక్ వచ్చిందన్నమాట, వింటున్నారు కదా. ఇప్పుడైతే మీరు ఆ మ్యూజిక్ని విన్నారు. ఎస్ఎఫ్ఎక్స్ అని ఉంది అక్కడ. ఆ ఎస్ఎఫ్ఎక్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్ అంటే కొన్ని యానిమేషన్ సౌండ్స్ వంటివి వస్తాయి. ట్రైన్వి అలా చాలా వస్తాయి. నాకు ఇప్పుడు నెట్ లేదు ప్రస్తుతానికి, అందుకే రావట్లేదేమో. ఓకే,
మీరు రికార్డ్ చేసుకోవాలనుకుంటుంటే ఇక్కడ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత రికార్డ్ సింబల్ వస్తుంది, తర్వాత స్టార్ట్ అని ఉంటుంది. స్టార్ట్ క్లిక్ చేయగానే మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. పక్కనే చూపిస్తుంది పాయింట్స్ పైగా మీరు మాట్లాడేదంతా అందులో రికార్డ్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ సాంగ్స్ అని కనిపిస్తుంది, వాటిపైన క్లిక్ చేస్తే మీరు మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నిటినీ మీరు ఇచ్చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. మీ ఫోన్లో ఉండే సాంగ్స్ అన్నీ వస్తాయి. ఇదిగోండి అన్నీ వచ్చాయి. నేను ఇప్పుడు నార్మల్గా ఏదో ఒక సాంగ్ క్లిక్ చేస్తాను. ఇచ్చేసుకుందాం బుల్లెట్. ఓకే, ఇట్లా మనకి వస్తుంది. ప్లస్ ఆప్షన్ చూడండి, ఆ సాంగ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఆ సాంగ్ ప్లస్ ఆప్షన్, ఆ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ సాంగ్ అనేది వీడియోకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయింది చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది సాంగ్ బుల్లెట్ అని వచ్చింది. వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో సాంగ్ వీడియో కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా సాంగ్ కట్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు కట్ చేయాలనుకుంటే ఆ వీడియో పైన సాంగ్ పైన క్లిక్ చేసి ఇట్లా మీరు ఎక్కడి వరకు అయితే కట్ చేయాలనుకుంటున్నారో అక్కడి వరకు పెట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక్కడ పైకి స్వైప్ చేస్తే రైట్ సైడ్లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ని పైకి ఇలా స్వైప్ చేస్తే ట్రిమ్ స్ప్లిట్ అని ఉంటుంది. వాటిపైన మీరు క్లిక్ చేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేస్డ్ అని ఉంది, ప్లే హెడ్ అని ఉంది. అంటే మీకు రైట్ సైడ్ మొత్తం ట్రిమ్ అయిపోతుంది. మీ హ్యాండ్ రైట్ సైడ్, మీ ఫోన్ ఎటువైపు ఉంటుందో అటు రైట్ సైడ్. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. ట్రిమ్ అయిపోయింది చూసారా? అదే కానీ లెఫ్ట్ సైడ్ అంటే మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రిమ్ అయిపోతుంది, అలా కట్ అయిపోతుంది. అలా కట్ చేయాలి. ఇప్పుడైతే మీకు నేను వినిపిస్తాను, ముందు చూడండి. ఇక్కడ అలా చేసిన తర్వాత రైట్ ఆప్షన్ ఉంటుంది. ఆ రైట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది కొంచెం టచ్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, తొందరగా అందుకుంటారు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ సాంగ్ వినిపిస్తాను, సాంగ్ అండ్ వీడియో వినిపిస్తాను చూడండి. విన్నారు కదా? ఇప్పుడు ఈ సాంగ్ ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. తర్వాత దీన్ని మీరు ఫొటోస్ కలర్ మార్చాలంటే మీకు ఉంటుంది ఇక్కడ ఆప్షన్ చూడండి. మీకు ఏదైనా క్లిప్స్ కావాలన్నా వస్తాయి. ముందుగా కలర్ చూద్దాం. కలర్ ఫిల్టర్ అని ఉంటుంది, ఇక్కడ తీసుకువెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇక్కడ ఇదిగోండి, నీ కోల్డ్ చేస్తున్నాను. ఓకే, దీని కలర్ అయితే మారిపోయింది. సరే, ఇప్పుడైతే మనం దీన్ని ఎలా కొన్ని ఇవి వస్తాయి చూపిస్తాను. క్లిప్స్ వస్తాయి, క్లిప్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ట్రావెల్ అండ్ యాక్టివిటీ, చాలా ఉన్నాయి. పవర్ఫుల్ ఏమైనా ఉన్నాయి. పవర్ఫుల్లోకి వెళ్దాం. ఆన్ స్టేజ్ మిడ్ అని ఉంది, ఆన్ స్టేజ్ మిడ్ చూద్దాం ఒకసారి. మిడ్ను మీకు నచ్చితే ఉంచండి. ఓకే, ఎలా వస్తుందేమో, స్టార్స్ పడతాయి. సర్లే, ఏదో ఒకటి క్లిక్ చేద్దాం. చూడండి, ఇలా స్వైప్ చేస్తే స్టార్స్ ఆల్రెడీ పడుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా మారుద్దాం. నచ్చిందా? లేదు.
ఇలా ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం చాలా చేసుకోవచ్చు, ఎన్నైతే అని చేసుకోవచ్చు, మన ఇష్టం. అయితే బాగుంది కదా ఫ్రెండ్స్. సరే, మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు, మీకు ఎవరు ఏమనరు బహుశా. సరే, ఇప్పటికైతే ఈ వీడియో ఆపేద్దాం. మీకు ఇది ఎలా వస్తుందంటే మీరు డైరెక్ట్గా బ్యాక్కి వెళ్ళిపోతే ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఇది ఎలా మీరు సేవ్ చేయాలో నేను చెప్తాను, ఒకసారి వీడియో వినిపిస్తాను. కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్, షేర్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ పైన క్లిక్ చేయాలి. అంటే మీడియా ఉంది చూడండి, మీడియాకి కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది అది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ వీడియో అని ఉంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. దాన్ని స్కిప్ చేసేయండి, సేవింగ్ అని వస్తుంది, అలా సేవ్ అయిపోతుంది అది. నాకైతే ఇప్పుడు టైం లేదు వీడియో కాబట్టి. సరే అండి, నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఇది సేవ్ అయిపోతుంది తొందరగానే, ఆపేస్తాను. సరే ఫ్రెండ్స్, మీరు కనుక మీరు క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ కొట్టేసి ఇక్కడ రాంగ్ అనే ఆప్షన్ కొట్టేస్తే అయిపోద్ది. మీరు బ్యాక్కి వెళ్ళినా సరే ఇక్కడ అది ప్రాజెక్ట్గానే మిగిలిపోతుంది. ప్రాజెక్ట్ని డిలీట్ చేయమంట, దాన్ని గట్టిగా అంటే నార్మల్గా అలా నొక్కి ఉంచితే అది ఇది అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మీకైతే ఈరోజు వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు ఎవరికైనా కొంచెమైనా ఉపయోగపడి ఉంటే నాకు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. రేపు నేను ఇంకో వీడియోలో దానికి ఒక సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ని అంటే ఎక్కడైనా సినిమాల్లో ఉండే సాంగ్ని, యాక్టింగ్లో ఉండే యాక్టింగ్ని తెచ్చి ఆ వీడియోకి బదులుగా వీడియోలో మీ వాయిస్ని ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు గాయ్స్.